ఐయుఐ అండ్ ఐవిఎఫ్ ద్వారా పుట్టే బేబీస్ నార్మల్ గా అండ్ హెల్దీగా ఉంటారా లేక ఏదైనా లోపాలతో పుడతారా? కొంతమంది కపుల్స్ కి ఐవిఎఫ్ లో న్యాచురల్ గా కాకుండా ల్యాబ్ లో చేసే ప్రాసెస్ ద్వారా బేబీస్ పుడతారు కాబట్టి ఏమైనా లోపాలు ఉంటాయేమో అన్న భయం ఇంకా ఉంది. ఇది అస్సలు నిజం కాదు. సో ఐవిఎఫ్ ఆర్ ఐయుఐ లో కూడా బేబీస్ న్యాచురల్ గా పుట్టిన బేబీస్ లాగే నార్మల్ గానే ఉంటారు. కానీ మెడికల్ గా నిజం ఏంటంటే న్యాచురల్ గా పుట్టే పిల్లలకి ఆర్ ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ ద్వారా పుట్టే పిల్లలకి డిఫెక్ట్స్ వచ్చే రిస్క్ లో ఎట్లాంటి డిఫరెన్స్ లేదు. ఇన్ఫాక్ట్ ఐవిఎఫ్ లో మనం ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా జెనెటిక్ గా నార్మల్ గా ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి కొన్ని హెరిడిటరీ డిసీజెస్ ని అవాయిడ్ చేయొచ్చు. సో న్యాచురల్ గా కన్సీవ్ అయ్యి పుట్టే పిల్లలు లాగానే ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు కూడా నార్మల్ గా హెల్దీగానే ఉంటారు. ఈ బేస్లెస్ రూమర్స్ ని నమ్మి మీ ప్రెగ్నెన్సీ జర్నీని డిలే చేయకండి. ఐవిఎఫ్ తో పుట్టే పిల్లలు అబ్నార్మల్ గా ఉంటారేమో అని భయపడే ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.